హాయ్ ఆల్. సో, ఈరోజు మనం వెరిలాగ్ సిరీస్‌లో చెప్పుకోబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. సో, వెరిలాగ్‌లో డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ డేటా టైప్స్ అంటే ఏంటంటే, బేసికల్‌గా మనకు వేరియబుల్‌ని మనం ఒక వేరియబుల్‌కి వాల్యూని అసైన్ చేస్తాం. సో, మనం అసైన్ చేసే వాల్యూ ఎలాంటి డేటా టైప్‌కి సంబంధించింది అనేది మనం ఫస్ట్ మెన్షన్ చేయాలి కోడింగ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఈక్వల్ టు సమ్ 5 అనే నెంబర్‌ని ఏలోకి అసైన్ చేసాం. సో, ఈ ఏ అనేది ఆ 5ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అలా ఎప్పుడవుతుంది? అదొక ఇంటిజర్ డేటా టైప్ అయినప్పుడు అప్పుడు ఏ ఈక్వల్ టు 5 అనేదాన్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే మనం ఒక వాల్యూని ఒక కాంపోనెంట్ నుంచి వేరొక కాంపోనెంట్‌కి పాస్ చేయాలనుకుంటాం. సో, ఇలా మనం ఒక వేరియబుల్‌ని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌కి పాస్ చేయాలనుకున్నప్పుడు, దానికి సంబంధించి మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ వచ్చేసి నెట్ డేటా టైప్. ఓకే. ఏదైనా ఒక వేరియబుల్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో, ఆ స్టోర్ చేయాలనుకుంటున్నప్పుడు అప్పుడు దానికి మనం రిచ్ డేటా టైప్ ఇవ్వాలి. సో, ఇలాగా బేస్డ్ ఆన్ మనం అసైన్ చేసే వేరియబుల్ యొక్క యూసేజ్‌ని బట్టి డేటా టైప్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో, మనం వెరిలాగ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ డేటా టైప్స్ వచ్చేసి నెట్ అండ్ రిజిస్టర్స్. ఓకే. నెట్స్, రిజిస్టర్స్ ఈ 2 చాలా ఇంపార్టెంట్ డేటా టైప్స్. అండ్ ఈ రెండిటికి మధ్యన డిఫరెన్స్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే చాలా ఇంటర్వ్యూస్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా చాలా బేసిక్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెట్ అండ్ రిజిస్టర్? సో, దీని గురించి ఖచ్చితంగా తెలియాలి మనకి. ఈరోజు వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి నెట్. ఓకే. నెట్ అనేది జస్ట్ లైక్ ఇది మనం మీకు అందరికీ తెలుసు వెరిలాగ్ అనేది ఒక హెచ్‌డిఎల్ అంటే హార్డ్‌వేర్ డిస్క్రిప్షన్. మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ఒక హార్డ్‌వేర్‌ని మనం టెక్స్చువల్ ఫార్మాట్‌లో డిస్క్రైబ్ చేస్తున్నాం. మనం ఒక హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ కనుక తీసుకుంటే ఒక కాంపోనెంట్‌ని ఇంకొక కాంపోనెంట్‌కి మనం కనెక్ట్ చేయడానికి వైర్ యూజ్ చేస్తాం. అలాగే మన లాంగ్వేజ్‌లో ఈ నెట్ అనేది ఒక వైర్ టైప్. అంటే ఒక కాంపోనెంట్‌ని, ఒక వాల్యూని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌కి పాస్ చేయడానికి యూజ్ చేసే డేటా టైప్ వచ్చేసి నెట్ డేటా టైప్. సో, ఈ నెట్ డేటా టైప్‌కి మనం కీవర్డ్ వచ్చేసి వైర్ కీవర్డ్ వాడతాం. ఓకే. వైర్ అంటే అర్థం నెట్ డేటా టైప్ అని అర్థం. సో, ఈ నెట్ డేటా టైప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వాల్యూని డ్రైవ్ చేయడానికి. అంటే మన వాల్యూస్‌ని ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్‌కి కానీ, ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్ కానీ డ్రైవ్ చేయాలి అంటే దానికి మనం యూజ్ చేసే డేటా టైప్ వచ్చేసి నెట్ డేటా టైప్. నెట్ డేటా టైప్ యొక్క కీవర్డ్ వచ్చేసి వైర్. ఓకే. సో, ఈ వైర్ వచ్చేసి దాని డిఫాల్ట్ వాల్యూ జీ. ఓకే. ఇది కూడా ఇంపార్టెంట్. లైక్ నెట్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి? ఆర్ వైర్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి? రిచ్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, బేసికల్‌గా మనం ఎప్పుడైనా డిక్లేర్ చేసినప్పుడు నెట్ అనేది బై డిఫాల్ట్ స్కేలర్. అంటే బై డిఫాల్ట్ మనం ఏ మాగ్నిట్యూడ్ కనుక డిఫైన్ చేయకపోతే అది 1 బిట్ తీసుకుంటుంది. లేదు మనం మాగ్నిట్యూడ్ కనుక డిఫైన్ చేస్తే అప్పుడు అది వెక్టర్ రిప్రజెంటేషన్ అవుతుంది. ఓకే. ఈ స్కేలర్ వెక్టర్ రిప్రజెంటేషన్ గురించి కూడా మనం తెలుసుకుందాము. అండ్ ఈ వైర్‌తో పాటు ఇంకా వీటికి సమ్ సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. లైక్ వైరు, డబ్ల్యూఆర్, ట్రై ఆర్ ఇవన్నీ సబ్ కాంపోనెంట్స్. బట్ బేసిక్‌గా మనం వెరిలాగ్‌కొచ్చేసరికి ఎక్కువ యూజ్ చేసేది వైర్. ఓకే. ఏదన్నా ఒక వాల్యూని డ్రైవ్ చేయాలంటే మనం యూజ్ చేసేది వైర్ డేటా టైప్. రైట్? నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇక్కడ ఇది ఒక కాంపోనెంట్. సో, ఈ, బి అనేది మనం ఇక్కడ ఎండ్ గేట్ చూసుకుంటే ఏ, బి అనేవి ఇన్‌పుట్స్, సి అనేది అవుట్‌పుట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్ వచ్చేసి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. నేనిక్కడ 2 ఎండ్ గేట్స్ తీసుకున్నాను. ఒక ఎండ్ గేట్ ఎండ్ 1 అండ్ ఎండ్ 2. సో, ఇక్కడ ఒక ఎండ్ గేట్ నుంచి ఇంకొక ఎండ్ గేట్‌కి టీ1 అనే వాల్యూ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అంటే టీ1 వచ్చేసి ఇక్కడ అవుట్‌పుట్ అలాగే సెకండ్ ఎండ్ గేట్‌కి ఇన్‌పుట్. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? ఈ టీ1 అనే వాల్యూ ఎండ్ గేట్ 1 నుంచి 2కి వాల్యూ డ్రైవ్ అవుతుంది. సో, ఇట్లాగా మనం ఏదన్నా కొన్ని వాల్యూస్ ఇంటర్నల్‌గా డ్రైవ్ చేసే వాల్యూస్ ఉంటే వాటిని మనం వైర్. సో, బేసికల్‌గా ఇక్కడ చూస్తే ఏ, బి, సి అనేవి ఇన్‌పుట్స్. ఎందుకంటే ఎండ్ గేట్‌కి
వెళ్తున్నాయి అండ్ వై అనేది అవుట్పుట్. సో డిక్లేర్ చేసినప్పుడు మనం పోస్ట్ డిక్లరేషన్ చేసినప్పుడు ఆబ్వియస్గా ఏబీసీ ఇన్పుట్స్ అని డిక్లేర్ చేస్తాము, అవుట్పుట్ వచ్చేసి వై అని డిక్లేర్ చేస్తాం. బట్ మీడియం ఇట్లాంటి ఇంటర్మీడియట్ కనెక్షన్స్ ఉంటాయి కదా, అంటే వాల్యూని డ్రైవ్ చేసేవి కొన్ని, అలాగే కొన్ని వాల్యూని స్టోర్ చేసేవి కొన్ని. సో డ్రైవ్ చేసేవన్నిటిని మనం వైర్ కింద రిప్రజెంట్ చేస్తాం, అలాగే స్టోర్ చేయాల్సిన వాటిని అన్నిటిని రెజ్ కింద డిక్లేర్ చేస్తాం. గాట్ మై పాయింట్? సో ఇది వైర్‌కి అండ్ రిజిస్టర్‌కి, ఐ మీన్ ఇది వైర్ అంటే అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ హాఫ్ యాడర్ మీరు లాజిక్ సర్క్యూట్ చూస్తే ఇక్కడ ఏబీసీఇన్ అనేవి ఇన్‌పుట్స్. రైట్? అంటే కోడింగ్‌లో వైర్ ఇట్లా యూజ్ చేస్తాము అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో, ఏబీసీఇన్ ఇన్‌పుట్స్. ఎప్పుడన్నా మనం ఫుల్ యాడర్ తీసుకుంటే 3 ఇన్‌పుట్స్ ఉంటాయి, 2 అవుట్‌పుట్స్ ఉంటాయి. ఆబ్వియస్‌గా ఏబీసీఇన్ ఇన్‌పుట్, సమ్ క్యారీ అవుట్‌పుట్. బట్ మనం జస్ట్ ఒక బేసిక్ ఫుల్ యాడర్ కోడ్ రాస్తే దానికి ఇంటర్మీడియేట్ కనెక్షన్స్ ఉండవు. బట్ ఇక్కడ చూస్తే మనం 2 హాఫ్ యాడర్స్‌ని కంబైన్ చేస్తున్నాం ఒక ఫుల్ యాడర్ డిజైన్ చేయడానికి. అంటే ఆబ్వియస్‌గా ఇంటర్మీడియేట్ కనెక్షన్స్ ఉంటాయి. సో, మనం ఏ ఇంటర్మీడియేట్ కనెక్షన్స్ అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి సి1ఎస్. సో, ఇవన్నీ వీటి ఇంటర్మీడియేట్ కనెక్షన్స్. ఈ ఇంటర్మీడియేట్ కనెక్షన్స్ అన్నిటిని మనం వైర్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఈ సి వాల్యూ వచ్చేసి ఫస్ట్ ఎక్సార్ గేట్‌కి అవుట్‌పుట్, బట్ అది నెక్స్ట్ ఎక్సార్ గేట్‌కి ఇన్‌పుట్ కింద డ్రైవ్ చేయబడుతుంది. సో, ఇట్లాగా మనం వాల్యూస్ ఇప్పుడు ఈ సి1 చూడండి. ఇది ఈ ఎండ్ గేట్‌కి అవుట్‌పుట్, బట్ ఇది వచ్చేసి ఆర్ గేట్‌కి ఇన్‌పుట్‌గా డ్రైవ్ చేయబడుతుంది. ఇట్లాగా ఏ వాల్యూస్ అయితే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌కి డ్రైవ్ చేయబడతాయో వాటిని మనం బేసికల్‌గా వైర్స్ కింద డెనోట్ చేస్తాం. అర్థమైందనుకుంటాను కదా! వైర్‌ని ఎట్లా డినోట్ చేస్తాము అనేది. రైట్? నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ డేటా టైప్. సో, ఆపోజిట్ ఆఫ్ వైర్ రిజిస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైర్‌లో మనం ఏం చేస్తున్నాం? వాల్యూస్‌ని ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌కి డ్రైవ్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఏదో ఒక వాల్యూని ఒక సమ్ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు మనం హోల్డ్ చేయాలనుకున్నామంటే అప్పుడు మనం యూజ్ చేసే రిజిస్టర్ డేటా టైప్ వచ్చేసి రిజిస్టర్ డేటా టైప్. సో, బేసికల్‌గా రిజిస్టర్ ఎయిదర్ హార్డ్‌వేర్‌లో కూడా మనకి రిజిస్టర్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం? ఏదన్నా ఒకటి స్టోర్ చేయడానికి. అవునా కదా! సో, అలాగే ఇక్కడ కూడా మనకి హార్డ్‌వేర్ లాంగ్వేజ్‌లో కూడా డిస్క్రిప్షన్ లాంగ్వేజ్‌లో కూడా మనం ఈ రిజిస్టర్‌ని ఏదన్నా ఒక వాల్యూని హోల్డ్ చేయాలంటే మనం యూజ్ చేసేది వచ్చేసి రిజిస్టర్ డేటా టైప్. ఓకే. ఎలా అయితే నెట్‌కి వైర్ అనేది కీవర్డో రిజిస్టర్ డేటా టైప్‌కి రెజ్ అనేది కీవర్డ్. ఓకే. అండ్ అలాగే దీని డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఎక్స్. వైర్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి జీ అండ్ దీని డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఎక్స్. ఓకే. రైట్? సో, ఇందులో మళ్ళా ఎట్లా అయితే మనకి నెట్‌లో లైక్ వైర్, డబ్ల్యూఆర్ ఇట్లా ఉన్నాయో, రిజిస్టర్స్‌లో కూడా మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. లైక్ రెజ్, ఇంటిజర్ డేటా టైప్, రియల్ డేటా టైప్, టైమ్, ఇవన్నీ కూడా దిస్ విల్ కమ్ అండర్ దిస్ రిజిస్టర్ డేటా టైప్ కింద వస్తాయి. ఓకే. మనం ఏదన్నా ఒక వేరియబుల్ ముందర రెజ్ అంటే దాని అర్థం ఏంటంటే అది రిజిస్టర్ డేటా టైప్ అని. అదే మనం ఏదన్నా ఒక వా వేరియబుల్ ముందర వైర్ అని డిక్లేర్ చేసామంటే అది వైర్ డేటా టైప్. సో, ఈ వైర్ అని మనం డిక్లేర్ చేస్తే అప్పుడు ఈ సి అనేది వాల్యూని హోల్డ్ చేయదు. అది ఓన్లీ డ్రైవ్ చేయడానికే యూజ్ అవుతుంది. అదే మనం రెజ్ అనేది డిఫైన్ చేస్తే అది వై అనే వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఎంతవరకు హోల్డ్ చేస్తుంది? ఇంకొక వాల్యూ దాంట్లో పెట్టే వరకు కూడా ఆ పాత వాల్యూ అనేది హోల్డ్ చేస్తుంది. ఏదన్నా ఒక వాల్యూ మళ్ళా మనం రిప్లేస్ చేసే వరకు కూడా ఆ వాల్యూయే ఉంటుంది. ఓకే. సో, ఇది వైర్‌కి, రిజిస్టర్ డేటా టైప్‌కి ఉన్న డిఫరెన్స్. ఓకే. ఇంకా మీకు అర్థం కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో దట్ అది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇంట్లో వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా! సో, ఒక వాటర్ ట్యాంక్‌ని అస్యూమ్ చేయండి. ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి రిజిస్టర్ డేటా టైప్. అంటే ఏంటి? అది వాటర్‌ని హోల్డ్ చేస్తుంది. ఓకే. అలాగే రిజిస్టర్ డేటా టైప్ అనేది ఒక వాల్యూని హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. సో, ఈ వాటర్ ట్యాంక్ నుంచి మనకి మన షింక్‌లోకి కానీ ఎక్కడన్నా మనకి వాటర్ కావాలంటే హౌ విల్ వి గెట్ ఇట్? త్రూ పంప్స్. ఓకే. అవునా కదా! అంటే ఒక పంప్ ద్వారా లేదా ఒక ట్యాప్ ద్వారా మనం వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. మన ట్యాంక్ నుంచి మనకు కావాల్సిన ప్లేస్ వరకు. రైట్? సో, ఈ ఫ్లో అనేది అంటే ఈ వాటర్ ట్యాంక్ నుంచి ఆ వాల్యూని ఫ్లో చేయడానికి మన ట్యాప్ వరకు రావడానికి యూజ్ చేసే పంప్ ఉంది చూడండి. దాన్ని మనం వైర్‌లా డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? వైర్ అనేది జస్ట్
వాల్యూస్ని అట్లా పంపించడానికి డ్రైవ్ చేయడానికి యూజ్ అవుతుంది తప్పితే అది హోల్డ్ చేయలేదు వాటర్ని. ఎట్లా అయితే పంప్స్ మన ట్యాప్లో మనం ఆఫ్ చేసిన వెంటనే అయిపోతుంది, మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో వాటర్ అనేది వస్తుంది. అంటే ఏంటి, కంటిన్యూస్గా డ్రైవింగ్ అనేది జరుగుతుంది అక్కడ. ఓకే, అక్కడ ఎక్కడ వాటర్ ఆగిపోవడం అనేది, హోల్డ్ చేయడం అనేది ఉండదు. సో మనం ఈ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది రిజిస్టర్ డేటా టైప్. ఎలా అయితే వాటర్ ట్యాంక్ వాటర్ని హోల్డ్ చేస్తుందో, రిజిస్టర్ డేటా టైప్ అనేది ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఎలా అయితే మన పంప్స్ వచ్చేసి వాటర్ని డ్రైవ్ చేస్తాయో, అలాగే వైర్ వచ్చేసి వాల్యూని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి డ్రైవ్ చేయడానికి యూజ్ చేసేది వైర్. హోప్ యూ గాట్ ఇట్. లైక్ రిజిస్టర్ డేటా టైప్కి వైర్ డేటా టైప్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? సో ఇంకా వీటితో పాటు సమ్ సర్టెన్ డిఫరెన్సెస్ వచ్చేసి దాని డిఫాల్ట్ వాల్యూ అండ్ దీని డిఫాల్ట్ వాల్యూస్. ఓకే, రైట్? సో ఇది రిజిస్టర్ డేటా టైప్ అంటే. సో ఇక్కడ చూడండి, ఇది కనుక మన పర్టికులర్ ఇందాక సేమ్ ఎగ్జాంపుల్ ఇది కూడా తీసుకున్నాను, అండ్ 1 and 2. బట్ ఇక్కడ నాకు T1 వచ్చేసి వాల్యూని హోల్డ్ చేయాలి. ఓకే, అలాంగ్ విత్ డ్రైవింగ్ ద వాల్యూ, దాన్ని మనం హోల్డ్ చేయాలి అనుకుంటున్నప్పుడు, అంటే ఇది డ్రైవ్ చేయడంతో పాటు హోల్డ్ కూడా చేయాలి అనుకుంటున్నప్పుడు, దాన్ని మనం T1లోకి డిక్లేర్ చేస్తాం. T1 అంటే ఏంటి ఇక్కడ? సో T1 అనేది వైర్ కాదు, సో ఇది డ్రైవ్ చేయట్లేదు, అది వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఓకే, సో దాట్ ఈజ్ వై. సో ఎలా అయితే అవుట్పుట్ వాల్యూ హోల్డ్ చేస్తుందో, T1 కూడా వాల్యూ హోల్డ్ చేస్తుంది. సో ఆబ్వియస్గా వైని T1ని కూడా మనం రిజిస్టర్ ఫార్మాట్లో డిక్లేర్ చేసాం, రైట్? సో ఇది వైర్ అండ్ రిజిస్టర్ డేటా టైప్స్ అంటే. నెక్స్ట్ ఇంకా మనం యూజ్ చేసే మోస్ట్ ఫ్రీక్వెంట్ డేటా టైప్స్ వచ్చేసి ఇంటిజర్ డేటా టైప్. సో ఇంటిజర్ అంటే తెలుసు కదా, జస్ట్ నెంబర్ ఫార్మాట్లో కావాలంటే మనం ఆ పర్టికులర్ వేరియబుల్కి ఇంటిజర్ అనే డేటా టైప్ని డిక్లేర్ చేస్తాము. సో ఇంటిజర్ వచ్చేసి బై డిఫాల్ట్ 32-bit రిజిస్టర్. ఓకే, అండ్ దానికి మనం ఎప్పుడైతే ఇంటిజర్ అని ఇచ్చామో, ఆబ్వియస్గా ఈ కౌంట్ అనే దానికి 32-bit స్టోరేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఇంటిజర్ అంటే. లైక్ నెంబర్స్ ప్లేస్లో రియల్ నెంబర్స్ని, అంటే ఫ్లోటింగ్ నెంబర్స్ని స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు మనం రియల్ డేటా టైప్ యూజ్ చేయాలి. సో ఇంటిజర్ రియల్ మ్యాక్సిమం మీకు అన్ని లాంగ్వేజెస్లోని కూడా ఉంటాయి కనుక ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు. మనం ఇంటిజర్ వాల్యూస్ కావాలనుకుంటే ఇంటిజర్ డేటా టైప్ ఇవ్వాలి. దాంట్లోనే లైక్ మనకి రియల్ నెంబర్స్లో స్టోర్ చేయాలనుకుంటే రియల్ డేటా టైప్ ఇవ్వాలి. ఓకే, సో ఇది వాటి ఎగ్జాంపుల్స్, లైక్ ఎట్లా ఇస్తాము అనేది. ఓకే, సో ఈ వైర్ వచ్చే ఏబి అనేది వైరు. చూడండి, ఇది డిక్లరేషన్. లైక్ మనకి వెక్టార్ డిక్లరేషన్ అంటే ఎలా ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుందాం ఇంకాని, రైట్? అండ్ ఇంటిజర్ సి ఈక్వల్ టు A+B. సో సికి మనం ఏది ఇవ్వకపోయినా సరే వెక్టర్, బట్ బై డిఫాల్ట్ 32-bit కనుక, సో ఇది మనం 32-bit వాల్యూస్ వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మన పర్టికులర్ ఇన్పుట్ని. ఓకే, సో అలాగే రియల్ కూడా, రైట్? అండ్ దెన్ టైం అంటే ఏంటంటే సిమ్యులేషన్ టైం. సో బేసికల్గా మనం సిమ్యులేట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడో ఒక పర్టికులర్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఏ టైంలో ఎర్రర్ అవుతుంది, ఏ టైంలో ఆ ఎగ్జిక్యూషన్లో వచ్చిన బగ్ని మనం తెలుసుకోవాలి అంటే మనం ఫ్రీక్వెంట్గా మనం సిమ్యులేషన్ టైం అనేది ఇస్తాం. మీరు కోడ్స్లో కూడా చూడండి, #T. ఓకే, #T అనే, సారీ హ్యాష్ కాదు, %T అని ఇస్తాం. టీ అంటే ఏంటంటే సిమ్యులేషన్ టైంకి తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే కీవర్డ్. ఓకే, సో బేసికల్గా మనం సిమ్యులేట్ చేస్తున్నప్పుడు ఏదన్నా ఒక టైంలో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసే డేటా టైప్ వచ్చేసి సిమ్యులేషన్ డేటా టైప్. ఓకే, సారీ టైం. ఓకే, సో ఈ టైంని కావాలంటే మనం $టైం అనే యొక్క కీవర్డ్ ఇస్తాం. $టైం అనేది ఆ కరెంట్ టైం వాల్యూని డిస్ప్లే చేయడానికి, అంటే ఆ సిమ్యులేషన్ ఏ టైంలో జరుగుతుంది, ఏ టైంలో ఈ పర్టికులర్ సిమ్యులేషన్, ఈ పర్టికులర్ డిస్ప్లే అనేది కానీ, పర్టికులర్ మానిటర్ అనేది కానీ, పర్టికులర్ స్టేట్మెంట్ ఏ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసేది టైం కీవర్డ్. ఓకే, ఫర్దర్గా మీరు ఎగ్జాంపుల్స్లో చూద్దాము ఈ టైం కీవర్డ్ యొక్క యూసేజ్ ఏంటి అనేది, రైట్? సో మొత్తం డేటా టైప్స్ అన్నిటికీ ఎగ్జాంపుల్. సో ఇంటిజర్, రియల్, టైమ్. ఓకే, ఇంటిజర్ వచ్చేసి మనం ఇంటిజర్ ఫార్మాట్లో ఇవ్వాలి. రియల్ వచ్చేసి రియల్ కనుక మనం
ఫ్లోటింగ్ ఫార్మాట్లో ఇవ్వచ్చు. అండ్ టైం, ఏ టైం. సో ఇక్కడ చూడండి #20 అంటే ఈ రెండు ఎగ్జిక్యూట్ అయ్యాక 20 టైమ్ యూనిట్స్ తర్వాత టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఈ రెండు నార్మల్గా ఎగ్జిక్యూట్ అయినాయి 0 టైమ్. సో టైం ఏ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది టైం సి అనేది మనం #20 అని ఇచ్చాం కనుక సో టైం పీరియడ్ వచ్చి 20 క్లాక్ సైకిల్స్ తర్వాత ఎగ్జిక్యూషన్ జరిగింది ఈ కరెంట్ సిమ్యులేషన్. అదే మనం ఇక్కడ #20 ఇవ్వకపోతే ఇక్కడ 0, ఎందుకంటే మూడు కూడా 0 టైం సైకిల్లోనే జరుగుతాయి కాబట్టి ఆబ్వియస్గా 0నే వస్తుంది. ఓకే, మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి, రైట్, సో దట్ యూ విల్ గెట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అబౌట్ ఆల్ దిస్ డేటా టైప్స్. So this is about the data types in Verilog. Next, Verilog scalar and vector representation. లైక్ చెప్పాను కదా ఇందాక, ప్రతి బిట్ని మనం అసైన్ చేసే వాల్యూస్ని ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ బిట్లో డినోట్ చేయొచ్చు, లేదా దానికి పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ ఇవ్వచ్చు. సో అట్లాగా సింగిల్ బిట్లో మనం రిప్రజెంట్ చేసే వాల్యూస్ని మనం స్కేలార్ వాల్యూస్ అంటాం. అంటే సింగిల్ బిట్ వాల్యూస్ అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఓన్లీ 2 వాల్యూస్, 0 కానీ 1 కానీ, ఓన్లీ ఒక బిట్ ఎయిదర్ 0 ఆర్ 1, ఈ 2 బిట్స్ మాత్రమే మనకి అవుట్పుట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా కాకుండా మనం ఇంకా కొంచెం ఎక్కువ మన వాల్యూస్ని ఇంకా మ్యాగ్నిట్యూడ్ని పెంచుకోవాలి అనుకుంటే అప్పుడు మనం ఆ రేంజ్ని పెంచుకోవాలనుకుంటే అప్పుడు మనం రిప్రజెంట్ చేయాల్సిన విధానం వచ్చేసి వెక్టర్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఈ స్కేలార్ అండ్ వెక్టర్ రిప్రజెంటేషన్ అండ్ అలాగే స్కేలార్ అండ్ వెక్టర్ రిప్రజెంటేషన్లో కూడా మనకి ఫార్మాట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, రైట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్ అండ్ హిట్ ఆన్ ద నోటిఫికేషన్ bell also. Also please forward this video to all the VLSA aspirants who are also suffering to learn Verilog in English language. So that is all for today. Thank you all.